వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వేడెక్కిన పంచాయతీ, చర్చలకు సిద్ధమన్న ఇరు రాష్ట్రాల సీఎంలు. కాంగ్రెస్ మొహబ్బత్ కి దుకాన్ ఇదేనా? రాహుల్ గాంధీపై కేటీఆర్ ధ్వజం. తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట, నియామకాన్ని సస్పెండ్ చేయాలని పిటిషన్ కొట్టివేత. ఎక్కడ ఏం జరిగినా పవన్ కళ్యాణ్దే తప్ప, వైసీపీపై విరుచుకుపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం. పబ్లిసిటీ పీక్, విషయం వీక్. కూటమి సర్కార్పై పేర్ని నాని విమర్శలు. టీటీడీ తనకు కేటాయించిన భూమిపై వివాదం, బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా. కోల్కతాలోని ఐప్యాక్ ఆఫీసులో సోదాలు, మమతా బెనర్జీ ఆధ్వర్యంలో మెగా ర్యాలీ. సెన్సెక్స్ 604, నిఫ్టీ 193 పాయింట్లు. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. కోర్టుల్లో కాకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతానని, వివాదాలు కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతానన్నారు సీఎం రేవంత్. సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలు వాడుకుంటే కరువే ఉండదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని, గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవన్నారు. మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చని, శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేసి రాయలసీమకు తరలిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. పక్క రాష్ట్రంలో గాని నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా, నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది.
అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు. గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒకసారి నీళ్లన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టా. ఇప్పుడు కొత్తగా నాకు గొడవే కావాలా, నాకు నీళ్ళొద్దు అంటే నేనేం చెప్పాలి? రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్తో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు సమావేశమయ్యారు. వర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కేటీఆర్తో విద్యార్థులు చర్చించారు. భూములను లాక్కోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే మొదటిసారి కాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉందని తీవ్రంగా విమర్శించారు. ఉర్దూ యూనివర్సిటీలోని భూములపై రేవంత్ కన్ను పడిందని, దానిని కాపాడుకునేందుకు ఢిల్లీలో పోరాటం చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి స్కామ్ కు కేంద్రం అండగా ఉందని ఆరోపించారు. మను భూముల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మైనార్టీల రక్షకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ ఈ విషయంపై మాట్లాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చారని, ఉద్యోగాలు లేక అశోక్ నగర్ లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో రాహుల్ గాంధీ వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. రాహుల్ ఒక చేతగాని సన్నాసి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఇలా ఈ ప్రభుత్వ వ్యవహారం అట్లా ఉందని వారు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు 2.5 ఏళ్ల కిందట అశోక్ నగర్ లో ఛాయ్ అడ్డా మీద కూర్చొని పోజులు కొట్టుకుంటూ మాటిచ్చిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మీరు 2 ఉద్యోగాలు తీసేయండి, కేసీఆర్ది కేటీఆర్ది, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని మాటిచ్చిండు. మరి నిన్న ఏం జరిగింది? నిన్న రాత్రి 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది, ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ కోతున్నట్ట, దానికోసం ఆ రోడ్డెంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో, వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు. ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు. 32 ఎకరాలు, ఎందుకంటే ఓఆర్ఆర్ని అంటుకునే ఉంటుంది యూనివర్సిటీ, ఓఆర్ఆర్ కూడా యూనివర్సిటీ ల్యాండ్లోంచి పోయింది. అది అడిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, 32 ఎకరాలు అప్పుడు కూడా ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబౌలి టు అటు నానక్రామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే 7 ఎకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు. అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి జరుపుకొని వారు మనకు రహదారి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్ కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత. ఆ స్థలాలకు ఇచ్చిన ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగి వెనక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది. సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పామాయిల్ రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని, కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా తలకిందులైందన్నారు. యాప్లు మ్యాప్లతో రైతుల్ని రేవంత్ సర్కార్ ఆగం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు అరిగుస పడుతున్నారన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఆఫీసర్ల చుట్టూ తిప్పుతా ఉంది, రైతుల ఉసురు పోసుకుంటుంది.
రైతులను భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు మీరు. అంటే నీ యూరియా బస్తాల కోసం ఎన్నిసార్లు తిరగాలి రైతులు? ఈ రకంగా అటు యూరియా సరఫరా బాగలేదు, ఇటు కరెంట్ సరఫరా బాగలేదు. రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 పంటలు వచ్చినాయి. 2 సార్లు ఇచ్చిండు రైతు బంధు, 2 సార్లు కొట్టిండు. సగం ఇచ్చిండు, సగమే కొట్టిండు. కరోనా ఉంటే కూడా కేసీఆర్ ఆపలే, కానీ రేవంత్ రెడ్డి ఏది లేకపోయినా రైతు బంధు 2 పంటలకు ఇచ్చి 2 పంటలు ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టిన పరిస్థితి. రైతు బీమాకు 4 నెలలు పైసలే కట్టలేదు. ఇక బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగి పంట బోనస్ 1160 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ వానకాలం బోనస్ కూడా ఇంకా 600 కోట్లు పెండింగ్ ఉన్నది. అంటే 1800 కోట్ల రూపాయలు బోనస్ కింద ఈ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. బోనస్ ఇవ్వకపోతే రైతు బంధు 2 సార్లు ఎగ్గొడితివి, ఎరువులకు గోస పెట్టబడితివి, కరెంటు 24 గంటలకెళ్ళి 12-13 గంటలు అయిపోయింది. కరెంట్ లో కోత పెడితివి. కరెంట్ల కోత, ఎరువులకు గోస, రైతు బంధు ఎగవేత, బోనస్ బోగస్. అసలు నువ్వు రైతులకు చేసిన మేలేందో ఒక్కటి చెప్పు నాకు. ఇవాళ ఒక 30-40 కోట్లు ఇస్తే మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాలు పంట పండించవచ్చు. కానీ 2 ఏళ్లలో కాలువలకు 1 రూపాయి ఇస్తలేడు. పగబట్టిండు కాళేశ్వరం మీద, కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా మెయిన్ కెనాల్ అయిపోయింది, బ్రాంచ్ కెనాల్ అయిపోయింది, పంట కాలువలు అవ్వాలి. నేను అడుగుతున్న 2 సంవత్సరాల్లో కాళేశ్వరం కింద 1 గజం కాలువ తవ్వినవా? 1 ఎకరా భూమి సేకరించినవా? పెట్టుబడి ఎంత అయిపోయింది? ఇప్పుడు మోటార్లు అయిపోయినాయి, పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి. ఏమున్నాయి? పంట కాలువలు తవ్వాలి. 50-60 కోట్లు ఖర్చు పెడితే 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 50-60 కోట్లు ఇవ్వకుండా ఎందుకు కాళేశ్వరం మీద కక్ష కడుతున్నావు? ఇలా పక్క పంటూరులో నీళ్ళు వచ్చే మా ఊరికి నీళ్లు రాలేదని బాధపడుతున్నారు రైతులు. 50-60 కోట్లు ఇవ్వకుండా ఈ 2 సంవత్సరాల్లో 1 నయా పైసా కూడా ఇవ్వకుండా కాళేశ్వరం కింద రైతుల్ని ఉసుగు పోసుకుంటున్నావు. కావాలనే పగబడుతున్నావు నువ్వు. ఎరువుల బాధ నా నోటితో చెప్పనవసరం లేదు. ఇదే నంగునూరులో పాపం మన గణేష్ పండుగ సందర్భంగా పండుగ ఇచ్చిపెట్టి చెత్తిళ్లు పట్టుకొని వర్షంలో తడుచుకుంటూ నంగునూరులో ఎంత పెద్ద లైన్లలో నిలబడ్డారో మనమే చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఎరువులు దొరకక రాష్ట్ర వ్యాప్తంగా ఏదో యాపులు, మ్యాపులు, కార్డులు అని గోసపెడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా యాప్ లేదు, మ్యాప్ లేదు, కార్డు లేదు. ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వేసిపోయింది. ఊళ్ళకే లారీలు పంపితే ఊళ్ళోనే అమాలి లేదు, ఆటో కిరాయి లేదు, కూలి పని పోలేదు. ఎవరు వాళ్ళు ఎరువు బస్తాలు తీసుకునే పరిస్థితి నాడు కేసీఆర్ గారి హయాంలో ఉంది. ఎరువులు చేతగాక యాప్లు, మ్యాపులు, కార్డుల కథ పెట్టిండ్రు. కొన్ని జిల్లాల్లో యాప్లు పెట్టిండ్రు, కొన్ని జిల్లాల్లో కార్డులు పెట్టిండ్రు. గోసపుచ్చుకుంటున్నారు రైతుల్ని. షాపుల్లో లేని యూరియా యాపుల్లో యాడికెళ్ళి వస్తుంది? షాపులు ఉంటే కదా యాప్లు వచ్చేది. నీ దగ్గర యూరియా లేక అది 3 సార్లు ఇస్తారట. ఆ ఇచ్చే 3 బస్తాలు 2 బస్తాలు అది 3 సార్లు ఇస్తారట. ఇప్పుడు మక్కకు మన ప్రాంతంలో రైతులు 5-6 సంచులు వేస్తారు. ఇప్పుడు 3 ఇస్తా, 4 ఇస్తా అంటే మరి అడిగి పోవాలి మిత్రానికి. కోతలు పెడుతున్నారు. ఆ ఇచ్చే 3 సార్లు ఇస్తారట. అంటే ఎన్నిసార్లు అమాలి కిరాయా, ఎన్నిసార్లు ఆటో కిరాయా, ఎన్నిసార్లు దుకాణాల చుట్టూ ఈ కార్డులు పట్టుకొని యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ రైతులు తిరగాలి. తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. డీజీపీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రెగ్యులర్ ప్రాసెస్ ను 4 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీ ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించిన కోర్టు యూపీఎస్సీకి పంపిన తర్వాత కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి తెలిపింది. డీజీపీ నియామక ఆర్డర్ను సస్పెండ్ చేయాలన్న ఇంట్రీమ్ అప్లికేషన్ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను వచ్చే నెల ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు. సమస్యలెన్నున్నా, సంక్షోభాలు ఎన్ని వచ్చినా, దేశాధినేతల వ్యూహాలు, పొరుగు దేశాల సంబంధాలు, అండమాన్ నుంచి ఆఫ్రికా వరకు, అరేబియా నుంచి సైబీరియా వరకు, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు
అంతర్జాతీయ వార్తల సమాహారం. వరల్డ్ 360 మీ రాజ్ న్యూస్ లో ప్రతిరోజు సాయంత్రం 5:30 వెల్కమ్ బ్యాక్. పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కళాకారులతో కలిసి పవన్ కళ్యాణ్ డాన్స్ వేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని, ముఖ్యంగా చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసేగా పాల్గొనటం జరుగుతోంది. సాంస్కృతిక కార్యక్రమం సంక్రాంతిగా మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతి ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకటం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకటం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలను, నెగటివ్ వార్తలను వైరల్ చేస్తున్న తీరుపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పిల్లల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు కూడా కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. విపక్ష సభ్యులు తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా తన నియోజకవర్గంలోకి వచ్చి విమర్శలు చేయడంపై ధ్వజమెత్తారు. పిఠాపురంలో శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదని పవన్ హెచ్చరించారు. తనతో సహా ఎవరు వ్యవస్థలకు అతీతులు కారన్నారు. చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గోదావరి జిల్లాల సంస్కృతిలో మార్పు రావాలని పవన్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ అంటే కేవలం కోడి పందాలు, పేకాట, కోట్ల రూపాయల జూదమనే ముద్ర పోవాలని ఆయన పిలుపునిచ్చారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రజలకు గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపించాలని, పండగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. తాను పేరెంటాలకు, వేడుకలకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని కొందరు విమర్శిస్తున్నారని, అయితే తన దృష్టి ఎప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధిపైనే ఉంటుందని ఆయన వివరణ ఇచ్చారు. అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా? ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా గానీ అయ్యా బాబాయ్ పక్షుడు అంటే ఇది ఎవరిస్తున్నారు? మీకు బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఒకసారి అడగమని చెప్పు. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి. అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా. లైక్ ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి? మీరు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా? నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట అనుకోరు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్లలు ఏదో అనుకుంటాం, దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న. మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కూటమి నాయకులు కూడా చెప్తున్నా, పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్లారు చెప్పండి? ఈజీగా మాటనే సరిపోదు, అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి. ఎందుకంటే నేను మెయిన్ గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడి పందాలండి, జూదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు, జూదాలు, పేకాట. ఓకే, నేను సరదా, అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీ. ఇంకెక్కడ ఎలా మనం అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనం దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా
ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడి పందాలు, ₹1 చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి. మతం పేరుతో గాని, కులం పేరుతో గాని, వర్గాల పేరు మీద గాని గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి. పోలీస్ అధికారుల గారికి, జిల్లా మేజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా గనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నా. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టు. రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెరుగు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్ గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్ గా అప్లై చేయండి. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావాలి. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. నడుచుకుంటూ వెళ్తూ స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. కాకినాడ డీసీసీబీ చైర్మన్, పిఠాపురం కమిషనర్ పై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. కాలనీలు ఇంత చెత్తగా ఉంటే ప్రజలు ఎలా ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చీపురు పట్టి తుడవాలా అంటూ అధికారులను ప్రశ్నించారు. అవసరమైతే రాజకీయ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు తీసుకోలేరా అంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. మిమ్మల్ని ఎవరు డబ్బులు అడగరు, మిమ్మల్ని ఎవరు ఇబ్బందులు పెట్టరు, ఈ వ్యక్తి కావాలని చెప్పరు. ఏముంటాయంటే ఇబ్బందులు చేయడం, ఏది అవసరం లేదు. దానికి జనసేన నాయకులు అవుతున్నారు, తెలుగుదేశం నాయకులు ఎవరు అవుతున్నారు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కొంతమంది. సార్ మీరు ఉంచుకుని మీరు చెప్పలు బతుకుతారు, నేనైతే బతుకున్నాను. నేను ఏమన్నా స్టీపీ ట్రీట్మెంట్ లాంటి ఎలా ఇండస్ట్రీ కూర్చోబెట్టి మాట్లాడతాను. నాకైతే చేయకపోతే బాగా ఎలా చేసినందుకు కాబట్టి మీరు కాదు కూర్చోబెట్టి నాలుగే డబ్బులు ఇస్తారు, కూర్చోబెట్టి. కూటమి నేతలు జగన్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని, అందుకే పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాయవర సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పబ్లిసిటీ పీక్, విషయం వీక్ అన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉందని సెటైర్లు వేశారు. రామకోటిలాగే జగన్ కోటి రాయనిదే వాళ్లకు నిద్ర పట్టదని, చంద్రబాబు, లోకేష్, పవన్లు జగన్ కోటి రాస్తూ పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. ఏపీలో కుల మతాలను రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్ అని, ఆయన్ని జనం కాపు కాయాలంట, ఈయనేమో చంద్రబాబును కాపు కాస్తారంట అంటూ ఎద్దేవా చేశారు. మరి పిఠాపురంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరు కాపు కాయాలని ప్రశ్నించారు. దళితులను వెలివేస్తుంటే ఎవరు కాపు కాయాలని పేర్ని నాని ఫైర్ అయ్యారు. పాతేశానంటారు, ఇవన్నీ చెప్తారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నామాన్ని ప్రతిరోజు చెప్పిస్తారు? రామకోటిలాగా మీరు జగన్ కోటి ఎందుకు రాస్తున్నారు? మరి ఎందుకు భయం మీకు జగన్ అంటే? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఆన్ రికార్డ్ వెళ్దాం, ప్రతిదీ కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్ లో వెళ్ళి అంటే ఈ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా 22Aలోకి పెట్టారా? మొత్తం మీ నిర్వాహకమే కదా. అంటే అంటే ఈ మాటలకి పొంతన లేకుండా చుక్కల భూములు రికార్డులో ఉన్నటువంటి చుక్కల భూముల్ని మీరు 22Aలో పెట్టారా, పెట్టలేదా? 22లో జగన్మోహన్ రెడ్డి గారు అవి తొలగిస్తే మళ్ళీ వచ్చి మీరు ఇప్పుడు 2024లో మళ్ళీ ఆ చుక్కల భూములన్నీ కూడా మళ్ళీ 22Aలో పెట్టారు కదా. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A వల్ల ప్రజలకి, రైతాంగానికి ఇబ్బందులు వచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా అని అడుగుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏపీలో పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి అనూహ్యంగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీకి పంపుతున్నట్లు మరో లేఖ విడుదల చేశారు. ఇందులో తన రాజీనామాలకు గల కారణాల్ని ఆయన వివరించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. మనస్తాపం చెంది టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి లేఖలో తెలిపారు. గతంలో తనకు కేటాయించిన బాలాజీనగర్ ప్లాట్ నెంబర్ 2 ఇప్పటికీ ఖాళీగా ఉందని, దాన్ని తిరిగి కేటాయించాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరినట్లు జంగా తెలిపారు. దీంతో చంద్రబాబు బోర్డుకు దీన్ని పంపారని, బోర్డు కూడా దీన్ని ఆమోదించి తీర్మానం చేసినట్లు వెల్లడించారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవ చేయటానికి అవకాశం కల్పించారు. వారికి నేను జన్మత రుణగ్రస్తుడిని, వారికి కృతజ్ఞాభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల ఒక పత్రిక, అనేక మంది వెనుకున్నారో కుట్రలు జరుగుతున్నా నాకు తెలియదు, కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హరణానికి పాల్పడింది. దానివల్ల నేను చాలా ఆవేదన చెందాను, చాలా బాధపడుతున్నాను. నా వల్ల ఈ ప్రభుత్వానికి కానివ్వండి, పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఎలాంటి ఇబ్బంది జరగకుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజున తిరుమల తిరుపతి బోర్డు సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామా పత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో 5వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మడ్ ఫిల్లింగ్ వాహనాల కోసం ప్రత్యేకంగా 7 మీటర్ల వెడల్పున రోడ్డును ఏర్పాటు చేశారు. మంటల తీవ్రత తగ్గినప్పటికీ పీడనం ఇంకా కొనసాగుతుందని, మంటలు అదుపులోకి వచ్చేందుకు వారం రోజుల సమయం పడుతుందని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. మంటల నియంత్రణకు వాటర్ స్ప్రే చేస్తున్నారు సిబ్బంది. ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని అధికారులు చెప్పడంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలవారిపాలెం గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఇళ్లకు చేరుకున్నారు. ఎంపీ హరీష్ మాథూర్, స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నటుడు నవదీప్ కు ఊరట లభించింది. నవదీప్ పై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అందుకే కేసు కొట్టేస్తున్నామని హైకోర్టు తెలిపింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది. శాతవాహన కాలనీలో ఓ మహిళ తన కొడుకును హత్య చేసి ఆ తర్వాత తల్లి బలవన్ మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వాహనాల సందడి నెలకొంది. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు భారీగా వాహనాలు బయలుదేరాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవులు కేటాయించడంతో వాహనదారులు హైదరాబాద్ నుంచి భారీగా బయలుదేరారు. పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. పట్టణ కేంద్రంలో రోడ్డు పనుల నిర్మాణాలు కూడా పూర్తి కాకపోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ సమస్య నెలకొంది. సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ రేట్లు పెంచబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కూడా చెప్పారని, అయినా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిస్తూ ఎందుకు మెమోలు ఇస్తున్నారని ప్రశ్నించింది. తెలివిగా మెమోలు జారీ చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదని అసహనం వ్యక్తం చేసింది. తమిళ నటుడు విజయ్ సినిమాకు చిక్కుముడులు వీడటం లేదు. జననాయగన్ సినిమా యూనిట్ కు డివిజన్ బెంచ్ లో షాక్ తగిలింది. జననాయగన్ సినిమాకు యూబీఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. రాజకీయ కన్సల్టెన్సీ ఐప్యాక్ పై ఈడీ దాడులు చేపట్టింది. ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం సహా ఐప్యాక్ కు సంబంధించిన పలు ప్రాంగణాల్లో సోదాలు జరిపింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా కోల్కతా సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో తృణమూల్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా అమిత్ షా ఆఫీస్ ముందు తృణమూల్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న కోల్కతాలో ఐప్యాక్ ఆఫీస్ పై ఈడీ అధికారులు దాడులు చేశారు. 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. కోర్టుల్లో కాకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతానని, వివాదాలు కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతానన్నారు సీఎం రేవంత్. సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలు వాడుకుంటే కరువే ఉండదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని, గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవన్నారు. మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చని, శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేసి రాయలసీమకు తరలిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. పక్క రాష్ట్రంలో గాని నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా, నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం. నీళ్లు సముద్రానికి పోతున్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు. గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒకసారి నీళ్లన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టా. ఇప్పుడు కొత్తగా నాకు గొడవే కావాలా, నాకు నీళ్ళొద్దు అంటే నేనేం చెప్పాలి? రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్తో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు సమావేశమయ్యారు. వర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కేటీఆర్తో విద్యార్థులు చర్చించారు. భూములను లాక్కోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే మొదటిసారి కాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉందని తీవ్రంగా విమర్శించారు. ఉర్దూ యూనివర్సిటీలోని భూములపై రేవంత్ కన్ను పడిందని, దానిని కాపాడుకునేందుకు ఢిల్లీలో పోరాటం చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి స్కామ్ కు కేంద్రం అండగా ఉందని ఆరోపించారు. మను భూముల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మైనారిటీల రక్షకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ ఈ విషయంపై మాట్లాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చారని, ఉద్యోగాలు లేక అశోక్ నగర్ లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో రాహుల్ గాంధీ వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. రాహుల్ ఒక చేతగాని సన్నాసి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఇలా ఈ ప్రభుత్వ వ్యవహారం అట్లా ఉందని వారు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు 2.5 ఏళ్ల కిందట అశోక్ నగర్ లో ఛాయ్ అడ్డా మీద కూర్చొని పోజులు కొట్టుకుంటూ మాటిచ్చిండు.
2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మీరు 2 ఉద్యోగాలు తీసేయండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని మాటిచ్చిండు. మరి నిన్న ఏం జరిగింది? నిన్న రాత్రి 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది, ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ పోతున్నట్ట, దానికోసం ఆ రోడ్డెంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో, వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు. ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు. 32 ఎకరాలు, ఎందుకంటే ఓఆర్ఆర్ని అంటుకునే ఉంటుంది యూనివర్సిటీ, ఓఆర్ఆర్ కూడా యూనివర్సిటీ ల్యాండ్లోంచే పోయింది. అది అడిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, 32 ఎకరాలు అప్పుడు కూడా ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబౌలి టు అటు నానక్రామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే 7 ఎకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు. అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి జరుపుకొని వారు మనకు రహదారి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్ కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత. ఆ స్థలాలకు ఇచ్చిన ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగి వెనక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది. సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. నర్మిటలో పామాయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పామాయిల్ రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని, కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా తలకిందులైందన్నారు. యాప్లు మ్యాప్లతో రైతుల్ని రేవంత్ సర్కార్ ఆగం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు అరిగుస పడుతున్నారన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఆఫీసర్ల చుట్టూ తిప్పుతా ఉంది, రైతుల ఉసురు పోసుకుంటుంది, రైతులను భిక్షగాళ్లుగా మారుస్తున్నారు మీరు. అంటే నీ యూరియా బస్తాల కోసం ఎన్నిసార్లు తిరగాలి రైతులు? ఈ రకంగా అటు యూరియా సరఫరా బాగాలేదు, ఇటు కరెంట్ సరఫరా బాగాలేదు. రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 పంటలు వచ్చినాయి, 2 సార్లు ఇచ్చిండు రైతు బంధు, 2 సార్లు కొట్టిండు, సగం ఇచ్చిండు సగమే కొట్టిండు. కరోనా ఉంటే కూడా కేసీఆర్ ఆపలే, కానీ రేవంత్ రెడ్డి ఏది లేకపోయినా రైతు బంధు 2 పంటలకు ఇచ్చి 2 పంటలు ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టిన పరిస్థితి. రైతు బీమాకు 4 నెలలు పైసలే కట్టలేదు. ఇక బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగి పంట బోనస్ 1160 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ వానకాలం బోనస్ కూడా ఇంకా 600 కోట్లు పెండింగ్ ఉన్నది. అంటే 1800 కోట్ల రూపాయలు బోనస్ కింద ఈ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. బోనస్ ఇవ్వకపోతేవి, రైతు బంధు 2 సార్లు ఎగ్గొడితివి, ఎరువులకు గోస పెట్టబడితివి, కరెంటు 24 గంటలకెళ్ళి 12-13 గంటలు అయిపోయింది. కరెంట్ లో కోత పెడితివి, కరెంట్ల కోత, ఎరువులకు గోస, రైతు బంధు ఎగవేత, బోనస్ బోగస్. అసలు నువ్వు రైతులకు చేసిన మేలేందో ఒక్కటి చెప్పు నాకు. ఇవాళ ఒక 30-40 కోట్లు ఇస్తే మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాలు పంట పండించవచ్చు. కానీ 2 ఏళ్లలో కాలువలకు 1 రూపాయి ఇస్తలేడు. పగబట్టిండు కాళేశ్వరం మీద, కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా మెయిన్ కెనాల్ అయిపోయింది, బ్రాంచ్ కెనాల్ అయిపోయింది, పంట కాలువలు అవ్వాలి. నేను అడుగుతున్న 2 సంవత్సరాల్లో కాళేశ్వరం కింద 1 గజం కాలువ తవ్వినవా? 1 ఎకరా భూమి సేకరించినవా? పెట్టుబడి ఎంత అయిపోయింది? ఇప్పుడు మోటార్లు అయిపోయినాయి, పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి. ఏమున్నాయి? పంట కాలువలు తవ్వాలి. 50-60 కోట్లు ఖర్చు పెడితే 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 50-60 కోట్లు ఇవ్వకుండా ఎందుకు కాళేశ్వరం మీద కక్ష కడుతున్నావు? ఇలా పక్క పంటూరులో నీళ్ళు వచ్చే మా ఊరికి నీళ్లు రాలేదని బాధపడుతున్నారు రైతులు. 50-60 కోట్లు ఇవ్వకుండా ఈ 2 సంవత్సరాల్లో 1 నయా పైసా కూడా ఇవ్వకుండా కాళేశ్వరం కింద రైతుల్ని ఉసుగు పోసుకుంటున్నావు. కావాలనే పగబడుతున్నావు నువ్వు. ఎరువుల బాధ నా నోటితో చెప్పనవసరం లేదు. ఇదే నంగునూరులో పాపం మన గణేష్ పండుగ సందర్భంగా పండుగ ఇచ్చిపెట్టి చెత్తిళ్లు పట్టుకొని వర్షంలో తడుచుకుంటూ నంగునూరులో ఎంత పెద్ద లైన్లలో నిలబడ్డారో మనమే చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఎరువులు దొరకక రాష్ట్ర వ్యాప్తంగా ఏదో యాపులు మ్యాపులు కార్డులు అని గోసపెడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా యాప్ లేదు, మ్యాప్ లేదు, కార్డు లేదు. ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వేసిపోయింది. ఊళ్ళకే లారీలు పంపితే ఊళ్ళోనే
అమాలి లేదు, ఆటో కిరాయి లేదు, ఈ కూలి పని పోలేదు. ఎవరులే వాళ్ళు ఎరువు బస్తాలు తీసుకునే పరిస్థితి నాడు కేసీఆర్ గారి హయాంలో ఉంది. ఎరువులియే చేతగాక యాప్లు మ్యాపులు కార్డుల కథ పెట్టిండ్రు. కొన్ని జిల్లాల్లో యాప్లు పెట్టిండ్రు, కొన్ని జిల్లాల్లో కార్డులు పెట్టిండ్రు. గోసపుచ్చుకుంటున్నారు రైతుల్ని. షాపుల్లో లేని యూరియా యాపుల్లో యాడికెళ్ళి వస్తుంది? షాపులు ఉంటే కదా యాప్లు వచ్చేది. నీ దగ్గర యూరియా లేక అది 3 సార్లు ఇస్తారట. ఆ ఇచ్చే 3 బస్తాలు 2 బస్తాలు అది 3 సార్లు ఇస్తారట. ఇప్పుడు మక్కకు మన ప్రాంతంలో రైతులు 5-6 సంచులు వేస్తారు. ఇప్పుడు 3 ఇస్తా 4 ఇస్తా అంటే మరి అడిగి పోవాలి మిత్రానికి. కోతలు పెడుతున్నారు. ఆ ఇచ్చే 3 సార్లు ఇస్తారట. అంటే ఎన్నిసార్లు అమాలి కిరాయా, ఎన్నిసార్లు ఆటో కిరాయా, ఎన్నిసార్లు దుకాణాల చుట్టూ ఈ కార్డులు పట్టుకొని యాప్ల చుట్టూ మ్యాప్ల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ రైతులు తిరగాలి. తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. డీజీపీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రెగ్యులర్ ప్రాసెస్ ను 4 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీ ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించిన కోర్టు యూపీఎస్సీకి పంపిన తర్వాత కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి తెలిపింది. డీజీపీ నియామక ఆర్డర్ను సస్పెండ్ చేయాలన్న ఇంట్రీమ్ అప్లికేషన్ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను వచ్చే నెల ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. వెల్కమ్ బ్యాక్. పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కళాకారులతో కలిసి పవన్ కళ్యాణ్ డాన్స్ వేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని ముఖ్యంగా చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసేగా పాల్గొనటం జరుగుతోంది. సాంస్కృతిక కార్యక్రమం సంక్రాంతిగా మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతి ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకటం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకటం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలను, నెగటివ్ వార్తలను వైరల్ చేస్తున్న తీరుపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పిల్లల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు కూడా కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. విపక్ష సభ్యులు తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా తన నియోజకవర్గంలోకి వచ్చి విమర్శలు చేయడంపై ధ్వజమెత్తారు. పిఠాపురంలో శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదని పవన్ హెచ్చరించారు. తనతో సహా ఎవరు వ్యవస్థలకు అతీతులు కారన్నారు. చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గోదావరి జిల్లాల సంస్కృతిలో మార్పు రావాలని పవన్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ అంటే కేవలం కోడి పందాలు, పేకాట, కోట్ల రూపాయల జూదమనే ముద్ర పోవాలని ఆయన పిలుపునిచ్చారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రజలకు గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపించాలని, పండగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. తాను పేరెంటాలకు, వేడుకలకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని కొందరు విమర్శిస్తున్నారని, అయితే తన దృష్టి ఎప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధిపైనే ఉంటుందని ఆయన వివరణ ఇచ్చారు. నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా? ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా గానీ అయ్యా బాబోయ్ పక్షి అంటే ఇది ఎవరిస్తున్నారు? మీకు బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో గత
5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పు. నువ్వు పేరెంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి. అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా. ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి? మీరు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా? నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట అనుకోరు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటాం, దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న. మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కూటమి నాయకులు కూడా చెప్తున్నా, పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్లారు చెప్పండి? ఈజీగా మాటని సరిపోదు, అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి. ఎందుకంటే నేను మెయిన్ గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే, సంక్రాంతి అంటే కోడి పందాలు, జోదాలు, పేకాట. ఓకే, నేను సరదా, అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీ. ఇంకెక్కడ ఎలా మనం అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు ₹1 చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి. మతం పేరుతో గాని, కులం పేరుతో గాని, వర్గాల పేరు మీద గాని గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి. పోలీస్ అధికారుల గారికి, జిల్లా మేజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా గనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నా. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టు. రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మటుకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్ గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్ గా అప్లై చేయండి. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావాలి. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. నడుచుకుంటూ వెళ్తూ స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. కాకినాడ డీసీసీబీ చైర్మన్, పిఠాపురం కమిషనర్ పై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. కాలనీలు ఇంత చెత్తగా ఉంటే ప్రజలు ఎలా ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చీపురు పట్టి తుడవాలా అంటూ అధికారులను ప్రశ్నించారు. అవసరమైతే రాజకీయ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు తీసుకోలేరా అంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. మిమ్మల్ని ఎవరు డబ్బులు అడగరు, మిమ్మల్ని ఎవరు ఇబ్బందులు పెట్టరు, ఈ వ్యక్తి కావాలని చెప్పరు. ఏముంటాయంటే ఇబ్బందులు చేయడం? ఏది అవసరం లేదు. వారికి జనసేన నాయకులు వస్తున్నారు, తెలుగుదేశం నాయకులు ఎవరు వస్తున్నారు? వాళ్ళకి కావాల్సిన సౌకర్యం ఇవ్వకపోతే మనం సార్ మీరు ఉంచుకుని మీరు చెప్పలు బతుకుతారు, నేనైతే బతుకున్నాను. నేను ఏమన్నా స్టీపీ ట్రీట్మెంట్ లాంటి ఎనఫ్ ఇండస్ట్రీ కూర్చోబెట్టి ఇస్తాను, మాట్లాడతాను. నాకైతే చేయకపోతే బాగా అనౌన్స్ చేసినందుకు కానీ మీరు కాదు కూర్చోబెట్టి నానే డబ్బులు ఇస్తాను, కూర్చోబెట్టి. కూటమి నేతలు జగన్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని, అందుకే పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాయవర సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పబ్లిసిటీ పీక్, విషయం వీక్ అన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉందని సెటైర్లు వేశారు. రామకోటిలాగే జగన్ కోటి రాయనిదే వాళ్లకు నిద్ర పట్టదని, చంద్రబాబు, లోకేష్, పవన్లు జగన్ కోటి రాస్తూ పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. ఏపీలో కుల మతాలను రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్ అని, ఆయన్ని జనం కాపు కాయాలంట, ఈయనేమో చంద్రబాబును కాపు కాస్తారంట అంటూ ఎద్దేవా చేశారు. మరి పిఠాపురంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరు కాపు కాయాలని ప్రశ్నించారు. దళితులను వెలివేస్తుంటే ఎవరు కాపు కాయాలని పేర్ని నాని ఫైర్ అయ్యారు. అంటారు, ఇవన్నీ చెప్తారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నామాన్ని ప్రతిరోజు జపిస్తారు? రామకోటి లాగా మీరు జగన్ కోటి ఎందుకు రాస్తున్నారు? మరి ఎందుకు భయం మీకు జగన్ అంటే? చంద్రబాబు నాయుడు గారు
మిమ్మల్ని సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎస్, ఆన్ రికార్డ్ వెళ్దాం. ప్రతిదీ కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్ లో వెళ్ళి అంటే ఈ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా 22Aలోకి పెట్టారా? మొత్తం మీ నిర్వాహకమే కదా. అంటే అంటే ఈ మాటలకి పొంతన లేకుండా చుక్కల భూములు రికార్డులో ఉన్నటువంటి చుక్కల భూముల్ని మీరు 22Aలో పెట్టారా పెట్టలేదా? 22లో జగన్మోహన్ రెడ్డి గారు అవి తొలగిస్తే మళ్ళీ వచ్చి మీరు ఇప్పుడు 2024లో మళ్ళీ ఆ చుక్కల భూములన్నీ కూడా మళ్ళీ 22Aలో పెట్టారు కదా. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A వల్ల ప్రజలకి రైతాంగానికి ఇబ్బందులు వచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా అని అడుగుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏపీలో పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి అనూహ్యంగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీకి పంపుతున్నట్లు మరో లేఖ విడుదల చేశారు. ఇందులో తన రాజీనామాలకు గల కారణాల్ని ఆయన వివరించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. మనస్తాపం చెంది టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి లేఖలో తెలిపారు. గతంలో తనకు కేటాయించిన బాలాజీనగర్ ప్లాట్ నెంబర్ 2 ఇప్పటికీ ఖాళీగా ఉందని దాన్ని తిరిగి కేటాయించాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరినట్లు జంగా తెలిపారు. దీంతో చంద్రబాబు బోర్డుకు దీన్ని పంపారని, బోర్డు కూడా దీన్ని ఆమోదించి తీర్మానం చేసినట్లు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవ చేయటానికి అవకాశం కల్పించారు. వారికి నేను జన్మతా రుణగ్రస్తుణ్ణి, వారికి కృతజ్ఞాభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల ఒక పత్రిక, అనేక మంది వెనుకున్నారో కుట్రలు జరుగుతున్నారో తెలియదు కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హరణానికి పాల్పడింది. దానివల్ల నేను చాలా ఆవేదన చెందాను, చాలా బాధపడుతున్నాను. నా వల్ల ఈ ప్రభుత్వానికి కానివ్వండి, పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది జరగకుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజున తిరుమల తిరుపతి బోర్డు సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామా పత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో 5వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మడ్ ఫిల్లింగ్ వాహనాల కోసం ప్రత్యేకంగా 7 మీటర్ల వెడల్పున రోడ్డును ఏర్పాటు చేశారు. మంటల తీవ్రత తగ్గినప్పటికీ పీడనం ఇంకా కొనసాగుతుందని, మంటలు అదుపులోకి వచ్చేందుకు వారం రోజుల సమయం పడుతుందని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. మంటల నియంత్రణకు వాటర్ స్ప్రే చేస్తున్నారు సిబ్బంది. ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని అధికారులు చెప్పడంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలవారిపాలెం గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఇళ్లకు చేరుకున్నారు. ఎంపీ హరీష్ మాథూర్, స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నటుడు నవదీప్ కు ఊరట లభించింది. నవదీప్ పై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అందుకే కేసు కొట్టేస్తున్నామని హైకోర్టు తెలిపింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది. శాతవాహన కాలనీలో ఓ మహిళ తన కొడుకును హత్య చేసి ఆ తర్వాత తల్లి బలవన్ మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వాహనాల సందడి నెలకొంది. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు భారీగా వాహనాలు బయలుదేరాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవులు కేటాయించడంతో వాహనదారులు హైదరాబాద్ నుంచి భారీగా బయలుదేరారు. పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. పట్టణ కేంద్రంలో రోడ్డు పనుల నిర్మాణాలు కూడా పూర్తి కాకపోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ సమస్య నెలకొంది. సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ రేట్లు పెంచబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కూడా చెప్పారని, అయినా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిస్తూ ఎందుకు మెమోలు ఇస్తున్నారని ప్రశ్నించింది. తెలివిగా మెమోలు జారీ చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదని అసహనం వ్యక్తం చేసింది. తమిళ నటుడు విజయ్ సినిమాకు చిక్కుముడులు వీడటం లేదు. జననాయకన్ సినిమా యూనిట్ కు డివిజన్ బెంచ్ లో షాక్ తగిలింది. జననాయకన్ సినిమాకు యూబీఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. రాజకీయ కన్సల్టెన్సీ ఐప్యాక్ పై ఈడీ దాడులు చేపట్టింది. ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం సహా ఐప్యాక్ కు సంబంధించిన పలు ప్రాంగణాల్లో సోదాలు జరిపింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా కోల్కతా సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో తృణమూల్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా అమిత్ షా ఆఫీస్ ముందు తృణమూల్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న కోల్కతాలో ఐప్యాక్ ఆఫీస్ పై ఈడీ అధికారులు దాడులు చేశారు.